పర్సు అందులో నా పాస్పోర్ట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నాయి. పొద్దుటి నుంచి కనిపించడం లేదు. ఆద్య, కంగారు పడుకో. నువ్వు చివరిసారిగా దాన్ని ఎక్కడ చూసావు? గుర్తుకొచ్చింది. నిన్న గిఫ్ట్ కొనడానికి వెళ్ళాం కదా, అక్కడ చాలా షాప్స్ తిరిగాము. అక్కడే ఎక్కడో మర్చిపోయి ఉంటాను కదా రామలక్ష్మి? అవునవును, నాకెందుకో ఆ లాస్ట్ షాప్ లో మర్చిపోయినట్టు అనిపిస్తోంది. అవునా, మంచిది, గుర్తొచ్చింది కదా. ఏమైంది అత్తయ్య? సీనయ్య, వీళ్ళు పర్సు మర్చిపోయారంట. పర్సా? ఇప్పుడు అతనికి ఎందుకు చెప్పడం? మేమే వెళ్ళి తీసుకుంటాం. రా రామలక్ష్మి. ఎక్కడికి? అది అది ఏంటి? నిన్న షాప్ లో పర్సు మర్చిపోయారంట. ఈ ఇద్దరు అమ్మాయిలే ఇప్పుడు వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నారు. అక్కర్లేదు సీను, ఆ షాప్ ఏదో కనుక్కుని నువ్వు వెళ్ళి తీసుకురా. ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. సరే. ఏ డప్పు డప్పు నాదే. డప్పు ఎందుకు? మేమే వెళ్తాం. రా. నీ పర్స్ తేవడానికి నాకే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు వస్తే మీరు షాప్ చూపించడానికే రావాలి. ఏం అక్కర్లేదు. ఇవాళ సాయం చేసి మళ్ళీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటావు. ఆ అమ్మాయి కోసం ఇంత చేశాను అంత చేశానని దెప్పుతూ ఉంటావు. నాకు నీ సాయం అక్కర్లేదు. మేమే వెళ్తాం. ఇది సాయం ఎలా అవుతుంది? ఈ ఇంటి మనిషిగా అది నా బాధ్యత. నువ్వు ఈ ఇంటి అతిథివి. నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, ఇప్పుడు బాగానే మాట్లాడతావు, తర్వాత డప్పు కొడతావు. ఆద్య, ఆగండి. నేనొకటి చెప్పనా? నువ్వు ఈ ఊరికి కొత్త, నీకు రోడ్లు తెలీవు. రామలక్ష్మి తీసుకెళ్ళు, కానీ సీను కూడా మీతో వస్తాడు. ఓ మై గాడ్, సీను మాతో రాకూడదు. అందరూ ఇక్కడికి తినడానికి వస్తుంటే మనం మాత్రం వాణ్ణి కలవడానికి రావాల్సి వస్తుంది. ఆద్య, నాకు నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువగా భయంగా ఉంది. నీకు నీ ఇల్లు, నీ ప్రాబ్లం తప్ప ఏమీ కనపడదు కదా. కళ్ళు మూస్తే ఫొటోసు, కళ్ళు తెరిస్తే నాన్న కనిపిస్తారు. వాణ్ణి చూస్తే ప్రాణం పోయేటట్టుంది. సరే, నువ్వు ఇక్కడే ఉండు. వాడికి సిగ్గు తెప్పించేలా నేను నటించి వాడి దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాను. ఆద్య, ఏమైంది? అది కాదు ఆద్య, అతను నిన్ను కూడా ఇబ్బంది పడతాడు. వాడితో చాలా ప్రమాదం. నువ్వేం భయపడకు. ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని హ్యాండిల్ చేశాను. నువ్వు ఇక్కడే ఉండు, నా గురించి వెయిట్ చేయి. సక్సెస్ తో రావాలని గుడ్ లక్ చెప్పు.
అబ్బా అన్ని తల్లి కొడుకులుగానా? నాకేం రాలేదా గిఫ్ట్లు? మీరెప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్లి గిఫ్ట్లు ఇచ్చుంటే కదా ఆ, మీకు రావడానికి. అయినా ఈడేమన్నా చిన్నపిల్లడేంటే చూడు, నాకంటే ఎత్తు ఎదిగాడు. వాడికి వచ్చిన గిఫ్ట్లన్నీ నేనే వాడుకోవచ్చు అనమాట. ఒరే సీను, వాచీలు ఉంగరాలు వస్తే నాకు, ప్యాంట్లు చొక్కాలు వస్తే మొత్తం ఈ ప్లేస్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను చెప్పిన తోటిదే. ఓ ఆహా, అవునవును, బాగుంది బాగుంది, చాలా బాగుంది. అలా ఉన్నావేంటి? నేనున్నాను కదా, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఆ, ఊరి మధ్యలో మామిడి తోట, తోట మధ్యలో మన ఇద్దరమే. ఈ ఫీలింగ్ ఎంత బాగుందో కదా. ఆ, ఆ, బాగుంది బాగుంది బాగుంది. మిస్ అమెరికా, ఐఎమ్ సో లక్కీ. మొదటి చూపులోనే నువ్వు నాకు బాగా నచ్చేసావు. నాకు ఎంత కోఆపరేట్ చేస్తున్నావు. ఇలాంటి సందర్భం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇది చాలా బాగుంది. ఇటువైపు నిలబడి తీసుకుందాం. ఆద్య, హాయ్ రా, ఏంటి ఇలా వచ్చావు? ఈ వీధిలో పనుండొచ్చాను రా. ఏం చేస్తున్నావురా ఇక్కడ? నీ గురించి వచ్చాను రా. నువ్వు నన్ను కలవడానికి వచ్చినప్పుడు బాగా రెడీ అయి రావాలి. నేను కూడా అలాగే వస్తాను. అంటే ఆద్య ఫోన్లో మాట్లాడింది వీడితోనా? అవునులే, తన మనసులో ఏముందో అదే చేస్తుంది. నేనెందుకు వెళ్ళి ఆపాలి? ఆద్య, నీ గురించి నువ్వు చాలా తెలివిగల అమ్మాయిని అనుకుంటున్నావు కదూ, కానీ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నేను నీ గురించి ఎంతో ఊహించుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు. ఛీ! ఇద్దరి ఫొటోస్ ఇంకా చాలు. అయితే కిస్సింగ్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు సోలోగా తీసుకుందాం. సోలోగా అయితే నేను తీస్తాను, నువ్వు పోజ్ ఇవ్వు. ఆ, ఇప్పుడు నేను తీస్తాను. ఇది ఫోన్ ఇవ్వు. ఇల్లరా ఆ, ఇల్లరా. లైట్ గా హెయిర్. ఏ ప్రభాస్, ఇంకొకటి కొంచెం అలా అలా. నెక్స్ట్ పోజ్. కొంచెం రారా ఇట్లా. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళారు?
అయితే సీనుబా అక్కడికి వచ్చాడు కదా, చూసేసే ఉంటాడు. మొత్తం ఇంట్లో చెప్పేసే ఉంటాడు. అడిగేది మిమ్మల్ని. చెప్పండి. నా పర్స్ మర్చిపోతే తెచ్చుకోవడానికి వెళ్ళాము. మరి ఈ పర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావు ఆద్య? మీరు చేసినంత సీను చూశాడు. ఆద్య, అడిగేది నిన్నే. ఒక అబ్బాయితో చాలా దగ్గరగా మాట్లాడడం, చాటుగా రహస్యంగా వెళ్లి మాట్లాడడం, ఎవరూ లేని చోటుకు వెళ్లి కలవడాలు అన్నీ సీను చూసి చెప్పాడు. అవును, తిరుగుతున్నాను. అతని పేరు ప్రభాస్. అన్నీ తెలిసినప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఎవరైనా అబ్బాయితో మాట్లాడడం తప్ప? బయటికి వెళ్ళడం తప్ప? ఈ విషయాన్ని ఎందుకు భూతద్దంలో చూస్తున్నారు? ఏయ్, ఇంట్లో అబద్ధం చెప్పి బయటికి వెళ్ళిందే కాకుండా మళ్ళీ తప్ప అని అడుగుతున్నావా? సిగ్గనేది ఉందా అసలు? ఇలాంటి బట్టలు వేసుకుని దెయ్యంలా జుట్టు విరబోసుకొని తిరుగుతున్నావు. తప్పప్పులు నీకేం తెలుసు అసలు? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఈ ప్రపంచం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుసా మీకు? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకుంటున్నారు, ఒకే దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద గొడవ చేస్తున్నారు. ఇంటి నుంచి అమ్మాయి బయటికి వెళ్లి అబ్బాయిలతో మాట్లాడితే వాళ్ళకి సిగ్గు మర్యాద లేనట్టేనా? మా ఊళ్ళో పరువు మర్యాదలనేవి కట్టిన బట్ట దగ్గర నుంచి కాలే కట్టు వరకు సంప్రదాయంగానే ఉండాలి. ఎదుగుదల అని ఎలా పడితే అలా బ్రతకలేం. మిగతా ప్రపంచం గురించి మాకు అనవసరం. ఈ ఇంటి వరకు, ఈ ఊరి వరకు వస్తే ఇలాగే బ్రతకాలి. వదిలేయమ్మా. అసలు ఈ అమ్మాయికి కొంచెం కూడా సిగ్గనేదే లేదు. తప్పు చేసి కూడా ఇంతమంది ముందు ఎంత గుండె ధైర్యంతో మాట్లాడుతుందో చూడు. మీకు అబద్ధం చెప్పి బయటికి వెళ్లిన మాట నిజమే. ఒక అబ్బాయితో కలిసి మాట్లాడిన మాట నిజమే. కానీ మీ ఇంటి పరువు పోయేటట్టు నేనేమీ చేయలేదు. ఆద్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నోరు మూసుకొని రూమ్ కి వెళ్ళు. వెళ్ళు. నేనెందుకు వెళ్ళాలి? నేనే తప్పు చేయలేదు. నిందిస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి రామలక్ష్మిని కాను. నేను ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చెయ్యలేదా? ముక్కు మొహం తెలియని వాడితో ఫోటోలు దిగడం తప్పు కాదా? అంతేలే. నచ్చిన పిల్లవాణ్ణి అమ్మా నాన్నకు చెప్పకుండా పెళ్లికి ముందే సంసారం చేసి పిల్లల్ని కనే అమెరికాలో పుట్టిందానివే నువ్వు. నీకివన్నీ తప్పుగా ఎలా కనిపిస్తాయి? ఈ రోజు ఫోటోలు దిగావు, నీ పెద్దమ్మ నోరు మెదపలేదు కదా. రేపు రూమ్ కి తీసుకొస్తావు. మాట, ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. నోటికేదొస్తే అది వాగడం పెద్దరికం అనిపించుకోదు. ఆద్య, ఏమైంది? ఎందుకింత పెద్ద పెద్దగా అరుస్తున్నారు? ఏం లేదురా, చిన్న విషయమే.
నీకెందుకు? నువ్వు గదిలోకెళ్ళు. అన్నయ్య, ఇది చిన్న విషయం కాదు. మన కుటుంబానికి, మన పరువుకి సంబంధించిన విషయం. ఏం జరిగింది? చెప్పు పద్మ, ఏం జరిగింది? మన ఊరి అబ్బాయి ప్రభాస్తో ఈ ఆద్య చట్టా పట్టాలేసుకుని ఊరంతా చక్కర్లు కొడుతుంది. వాణ్ణి మన ఇంటికి రావద్దని చెప్పానుగా. వాడు రాలేదు, ఈవిడ గారే వెళ్ళింది. నిజమే అత్తయ్య. ఆ రోజు నేనే చెప్పాను, నేనే హామీ ఇచ్చాను. ఆద్య మూలంగా ఈ ఇంట్లో ఎలాంటి పొరపాటు జరగదని. రామలక్ష్మి మీ కూతురిగా ఎలా ఉందో ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆద్య కారణంగా ఎలాంటి మార్పు రాదు అని హామీ ఇచ్చాను. ఆయన వద్దు అన్నా వినకుండా వాళ్ళిద్దరినీ ఒకే రూంలో పెట్టి నేనే తప్పు చేశాను. ఆ రోజే నేను కూడా మాటిచ్చాను. ఇచ్చిన హామీలో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తానని, దానికి శిక్ష కూడా నేనే అనుభవిస్తానని నేనే చెప్పాను. అలాంటి రోజు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ వచ్చింది. తన బాధ్యతంతా నాదే అని చెప్పి చనిపోయిన నా చెల్లికి మాటిచ్చాను. నేను ఆద్యని వదిలేయలేను. ఏం చెప్పాలనుకుంటావు జానకి? ఆద్యని తీసుకొని నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నువ్వు ఇల్లు వెళ్ళడం ఏంటి? అది నాకు నేను వేసుకున్న శిక్ష అత్తయ్య. అమ్మా, నన్ను వదిలేసి నిజంగానే వెళ్ళిపోతున్నావా? వెళ్ళాలి. అదే సమస్యలన్నింటికీ పరిష్కారం.
నేను తప్పు చేస్తే నువ్వెళ్ళడం ఏంటమ్మా? నేనే బయటికి వెళ్ళిపోతా, నువ్వు మాత్రం వెళ్ళకమ్మా. అవసరమైతే నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను శిక్షించమని ప్రాధేయపడతాను, అంతేగాని నిన్ను మాత్రం వెళ్ళనివ్వను. కావాలంటే ఇప్పుడే వెళ్ళి నాన్నతో నేను మాట్లాడతానమ్మా. నేను లేకపోతే నువ్వు ఒక్కదానివే వెలితిగా ఉంటావు. కానీ నేనుండి మీ నాన్న వెళ్ళిపోతే ఈ ఇల్లే అనాథవుతుందమ్మా. అందరూ బాధపడితే నీకు సంతోషంగా ఉంటుందా? ఏ ఆడపిల్లకైనా చిన్నప్పుడు అమ్మ అవసరం, పెరిగి పెద్దవుతున్నప్పుడు తండ్రి అవసరం, పెళ్ళయ్యాక భర్త తోడవసరం. నీకీ వయసులో నాకంటే నాన్న అవసరమే ఎక్కువ. కాబట్టి ప్రశాంతంగా ఉండమ్మా. ఎవరు ఏమన్నా దాన్ని తప్పుగా ఆలోచించకు. సంతోషంగా ఉన్న ఏంట్రా రఘు ఇది? అయోధ్యలా ఉండే మనిల్లు అశోకవనంలా తయారైంది. సీతారాముల్లాంటి మీరు విడిపోవలసిందేనా? అసలు ఆ రోజు జానకిని అమెరికాకి పంపించకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. అన్నయ్య ఏం తప్పు చేశాడమ్మా? ఆ రోజు చెల్లెని చూడాలని వదిన ఏడ్చింది. వదిన ఏడుపు చూడలేక అన్నయ్య పంపించాడు. అన్నయ్య మంచితనమే శాపమైందా? ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం మనది. పలానా రఘురామ్ని తన భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్తే వదినకెలా ఉంటుందో కానీ ఊళ్ళో ఉండాల్సిన అన్నయ్య మాత్రం తలెత్తుకుని తిరగలడా? ఆద్య అనాథైపోతుందన్న బాధతోనే జానకి వెళ్ళిపోతానంటుంది. ఇది కరెక్ట్ కాదురా. నువ్వు జానకి నాపు రఘు. అవును మామయ్య, మీరు చెప్తే అత్తయ్య ఖచ్చితంగా వింటుంది. మీకు ఎంత పట్టుదల ఉందో అత్తయ్యకు కూడా అంతే పట్టుదల ఉంది. కానీ అంతకు మించి మీ మీద ప్రేమ ఉంది మామయ్య. మీరే అత్తయ్యని ఆపాలి.
నాకు రఘురామ్ అనే పేరు ఎందుకు పెట్టావమ్మా? ఎందుకు కట్టుబాట్లు నేర్పించావు? ఎందుకు నాన్న మాట మీద నిలబడమని చెప్పావు? ఇవన్నీ పాటించడం నేను చేసిన నేరమా? నేను తను వేరు కాదమ్మా, ఒకే తను అనుకునేవాళ్ళం. బాధ్యత లేని ప్రేమున్న మనుషులు మనింట్లో వద్దు అని చెప్పాను, వినలేదు. తన చెల్లెలి కూతుర్ని ఇంట్లో పెట్టింది, రామలక్ష్మిని తనకి దగ్గర చేసింది. మన రామలక్ష్మి పాలని నీళ్ళని వేరు చేసే హంస కాదమ్మా, తెల్లటివన్నీ పాలనుకునే అమాయకురాలు. అలాంటి పిల్లని బాధ్యతగా పెంచడంలో నేను విఫలమయ్యాను. కారణం నా భార్య మీద నాకున్న ప్రేమ. ఆ ప్రేమ నా బాధ్యతని మబ్బులా కమ్మేసింది. ఈరోజు ఇంట్లో అందరి బాధకి కారణమైంది. ఈ తప్పులకి కారణమైన వాళ్లే వెళతాను అనే నిర్ణయం వాళ్ళకి వాళ్లే తీసుకుంటే ఇక నా నిర్ణయానికి విలువే ఉంటుందమ్మా. ఆ రోజు తండ్రి మాటకు కట్టుబడి అడవులకు వెళ్లిన రఘురాముడి భార్యని రావణాసురుడు ఎత్తుకెళ్లుతుంటే తన భార్యని కాపాడుకోవడం బాధ్యత కాబట్టి ఆయన లంకను జయించి భార్యని తీసుకొచ్చాడు. కాని ఈరోజు తన చెల్లెలి కూతురి భవిష్యత్తు కోసం తన వాళ్లని వదులుకొని ఈ సీత వెళ్ళిపోతాను అంటుంది. తను వెళతాను అన్నది నిర్ణయం, ఆలోచన కాదమ్మా. నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు, భర్తతో సహా. ఎవరైనా చీకట్లో ఉంటే ఇలా లైట్లు వేసి వెలుగు చూపించగలం. చీకటిని వెలుగనుకునే వాళ్ళని ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆద్య, మా అమ్మ చీకటిని వెలుతురు అనుకోవట్లేదు. మా నాన్న కోసం చీకటినే వెలుతురుగా మలుచుకుని బ్రతికేస్తోంది. ఆయనకిచ్చిన మాట కోసం నిన్ను తీసుకుని అమ్మ బయటకు వెళితే నీ కోసం ఇంత మంచి కుటుంబాన్ని వదిలేసిందని నలుగురిలో పలచనైపోతుంది కదా. నిజమే, నేను వెళ్ళి మీ అమ్మతో మాట్లాడతాను. ఆడపిల్లలు నేర్పిస్తావురా? చేసి రమ్మని బెదిరిస్తావా? ఒక్కసారి ఆడపిల్లని జోలికి వస్తే చంపి పారేస్తా. ఏం జరిగింది?
రేయ్, ఒక్కసారి నీ నా కూతురు జోలికొస్తే నరికేస్తా. ఆడపిల్ల జోలికొస్తావా? చెయ్యం నుంచి సహాయం చేసే మీరే చేసుకున్నారంటే వీడేదో పెద్ద తప్పే చేసుంటాడు. కానీ ఆ తప్పేంటో చెప్పండి. అలాంటి తప్పు ఇంకెవడో చేయకుండా ఉంటాడు. ఇంటర్నెట్ లో ఆడవాళ్ల ఫోటోలు మార్చి బెదిరించి వీడు పిలిచిన చోటికి వెళ్ళకపోతే ఆ ఫోటోలు వీధిన పెడతానని భయపెడుతున్నాడు. అత్తయ్య, ఆయన ఎక్కడున్నారు? ఇంట్లో లేడు. నువ్వు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అదే దారి అనుకుంటున్నాను అత్తయ్య. ఆద్యను పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారనుకున్నాను. అనుకున్నట్టుగానే చాలాసార్లు అర్థం చేసుకుని ఈ ఇంట్లో ఉండనిచ్చారు. కానీ నేనే ఆద్య మనసు మార్చలేకపోయాను. ఆద్య నిజాయితీ గురించి మీకు చెప్పలేకపోయాను. ఇక మిగిలింది నా చెల్లెలి చివరి కోరిక. ఆద్యకి అమ్మలా ఉండటమే. తన కోసమే బతుకుతాను. వదినా, మీరు లేకుండా మేమంతా ఏమైపోవాలి? ఇన్ని రోజులు మీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటేనే చూడలేకపోయాం. అలాంటిది మీరు లేకుండా అన్నయ్యని ఎలా చూడాలి? శివయ్య, బిట్టు పార్వతి జాగ్రత్త. ఇంటి బాధ్యతంతా నువ్వే చూసుకోవాలి. ఎవరికి ఏ మాట రానివ్వకు. చెల్లమ్మా, నేను ఇప్పటివరకు సీత లేని రాముడి ఫోటో చూడలేదు. నువ్వు లేకుండా రఘురాంబాబు గారిని నేను చూడలేను చెల్లమ్మా. దయచేసి అర్థం చేసుకో. వచ్చేవరా రఘు? జానికి వెళ్ళిపోతుంది చూడరా. మేమెంత చెప్పినా మా మాట వినట్లేదు. మిమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోతానేమోనని చాలా భయపడ్డాను. కానీ ఆ దేవుడున్నాడు. మీరు సమయానికి వచ్చారు. మీకిచ్చిన మాట ప్రకారంగా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానండి. రఘు, నువ్వైనా చెప్పరా ఆగమని. అమ్మా,
నీ కోడలు చనిపోయిన తన చెల్లెలికి మాట ఇచ్చింది కాబట్టి అదే చెల్లెలి కోసం నన్ను కాదని, కడుపున పుట్టిన బిడ్డను కాదని, దేవాలయం లాంటి ఈ ఇంటిని కాదని వెళ్ళిపోతాను అంటోంది. అందరినీ వదులుకోవడానికి సిద్ధపడ్డ తనని ఆపి మాత్రం ప్రయోజనమే ఉంది. చెల్లెలికిచ్చిన మాట కోసం వెళ్ళడం లేదు, నా భర్తకిచ్చిన మాట కోసం వెళ్తున్నాను. మాట ఇచ్చింది నువ్వు. రామలక్ష్మిని సరిగ్గా పెంచకపోతే ఇంట్లోంచి వెళ్తానన్నది నువ్వు. పంపిస్తా. అవును, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఏంట్రా రఘు నువ్వు మాట్లాడుతుంది? పెళ్లి కాని ఆడపిల్లని బయటికి పంపించేస్తావా? మీకు దండం పెడతానండి. మీ పట్టుదల గురించి నాకు తెలుసు, కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఎందుకు? లోకం తెలియని రామలక్ష్మి వల్లే ఈ పొరపాటు జరిగింది. అలాంటి దాన్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడాల్సింది పోయి బయటికి పంపించేస్తానంటారేంటండి? తనని పంపించేస్తే ఏం జరుగుతుందో ఆలోచించారా? తనకేం కావాలో తనకే తెలీదు. మీకిది న్యాయంగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీరైనా చెప్పండి. బయటికి వెళ్తే ఎలా బతకగలదు? దయచేసి అర్థం చేసుకోండి. అమ్మా, పెళ్లి కాని ఆడపిల్లని గుమ్మం దాటి బయటికి పంపించడం అంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం. పెళ్ళేంట్రా? అవును, ఇక ఈ ఇంట్లో ఉండే అర్హత రామలక్ష్మికి లేదు. ఎందుకంటే రామలక్ష్మి మన ఇంటి కట్టుబాట్లు మరిచిపోయింది. దాన్ని క్షమించి నేను గుండెల్లో పెట్టుకుంటే ఈ ఇంట్లో ఇంకొక తప్పు జరిగే అవకాశం ఉంది. అదే పాపం రామలక్ష్మి గురించే ఆలోచిస్తున్నా. పాపమా? చేసిందంతా చేసి పాపం అంటే సరిపోతుంది అనుకున్నావా? నాకు తెలుసు ఆద్య, నువ్వు కోపంగా ఉంటావని. నిజానికి నేను నిన్ను అపార్థం చేసుకోలేదు. అనుకోకుండా అలా ఎలా చెప్పానో నాకే అర్థం కావట్లేదు. యాక్సిడెంటల్ గా జరిగిపోయింది తప్ప నేను కావాలని చేయలేదు ఆద్య. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నిజానికి నా క్యారెక్టర్ అది కాదు. అసలు నీకు నా మనసులో ఉన్నదేంటో తెలీదు. ఏ రోజు చెప్పలేదు కూడా. నువ్వు వాడితో మాట్లాడుతుంటే నేను చూడలేకపోయాను. ఎనీవే, ఐఎమ్ రియల్లీ సారీ ఆద్య. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన ఏదో ఉందనుకునే వ్యక్తిని మాత్రం కాదు నేను. ఆహా, అలాంటి వ్యక్తివి కాకపోతే
ఇంట్లో ఎందుకు చెప్పావు మరి? చెప్పాను కదా, నువ్వు అతనితో మాట్లాడుతుంటే తట్టుకోలేక. నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి? హ? నీకేంటి? ఆద్య అది హ? ఏంటి ఆద్య? హ? ఏంటి ఆద్య అది? చెప్పు. అందుకే సారీ చెప్పాను కదా. జస్ట్ స్టాప్ ఇట్. ఒక్క సారీ చెప్తే నువ్వు చేసిన తప్పంతా ఒప్పైపోతుందా? అసలు రామలక్ష్మికి ఈ రోజు అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? హ? నువ్వు 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 మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇంటికొచ్చి మీ మామయ్యతో చెప్పావు. ఆయన ఈ ఇల్లు అయోధ్య లంకలా కాకుండా రావణ లంకలా తగలపడిపోయినంత రేంజ్ లో ఫీల్ అయిపోయారు. ఇప్పుడు రామలక్ష్మికి పెళ్లి చేస్తాను అంటున్నారు. నువ్వు చేసిన తప్పుకి రామలక్ష్మి కలలన్నీ కలగానే మిగిలిపోతున్నాయి. తను మీకు భయపడి మీతో ఏదీ చెప్పుకోలేదు. కానీ రామలక్ష్మి మనసేంటో నాకు మాత్రమే తెలుసు. తను గొప్ప హాకీ ప్లేయర్ కావాలనుకుంది. జీవితంలో ఎంతో పైకి ఎదగాలి అనుకుంది. కానీ అది ఏ రోజు మీరు అర్థం చేసుకోలేదు. స్పోర్ట్స్ డ్రెస్ వేసుకోకూడదు, ఇంటర్నెట్ వాడకూడదు అని మరింత అమాయకురాల్ని చేశారు. అరే, తను ఒక ఆడపిల్ల అయినంత మాత్రాన తన ఆశలు ఆశయాలు అన్నీ వదులుకోవాలా? తనకి జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది కదా. 20 ఏళ్లుగా నేను పెంచుకున్న నమ్మకాన్ని రామలక్ష్మి బొమ్మ చేసిందమ్మా. నా కూతురులో ఇలాంటి మార్పు రాకూడదని నీ కోడల్ని హెచ్చరించాను. చివరికి తనతో మాట్లాడడం కూడా మానేశాను. ఇన్ని చేసినా ఈ తప్పెలా జరిగిందమ్మా? ఈ ఊరికి మంచి చేసే రఘురాం కూతురే ఇలా చేస్తే రేపు ఊళ్ళో అందరికీ తెలిసాక తన భవిష్యత్తు ఏంటమ్మా? ఆ ప్రమాదం జరక్కముందే పెళ్లి చేసి పంపించేద్దామని నిర్ణయం తీసుకున్నానమ్మా. ఈ సమస్యలన్నీ ఆ ఆద్య వల్లే. జానకి ఎంత చెప్పినా వెనకేసుకొచ్చింది. చివరికి ఇంట్లో సాంప్రదాయాల్ని గంగలో కలిపేసింది. అన్నీ తెలిసిన వాడివి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది సబబుగానే ఉంటుందిరా. ఏమండి, ఒక్క నిమిషం. ఇప్పటికి చాలా విన్నాడు కదా జానకి. చెప్పు, ఇంకేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. మీతో ఒక విషయం మాట్లాడాలి. రామలక్ష్మికి అప్పుడే పెళ్ళేంటండి? తను ఇంకా చదువుకుంటానంటుంది. మీరు పెళ్లి అని చెప్పిన దగ్గర నుంచి లోపల కుమిలిపోతుంది. తెలిసి తెలిసి రామలక్ష్మిని బాధ పెట్టడం ఎందుకండి? తనింకా చిన్న పిల్ల. తొందరగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏ విషయం ధైర్యంగా బయటికి చెప్పుకోలేదు. ఇప్పటికీ తను నడుస్తుంటే నాకు చిన్న పిల్లలాగే కనపడుతుంది. దానికి పెళ్లి చేస్తానంటున్నారేంటి? మీ నాన్న ఆవేశంలో డిసైడ్ చేస్తే అయిపోతుందా? నీ ఇష్టం గురించి ఆలోచించరా?
ఏ జనరేషన్ లో బతుకుతున్నారు? సరే, వాళ్ళ సంగతి వదిలే. కనీసం నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేసుకునే హక్కు లేదా? నాన్న మాట వినాలి, నానమ్మ మాట వినాలి అనే రూల్స్ ఉంటే మార్చుకో. నీ జీవితం గురించి నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అనేది నీ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. ఎంత కన్నవాళ్ళైనా సరే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దానికి మనం ఒప్పుకోకూడదు. నువ్వు మీ నాన్నకి భయపడిపోయి ఈ పెళ్లికి తల ఉంచేస్తే ఇక నీ జీవితం ఎవ్వరూ కాపాడలేరు. నీకింకా ఆ భయం అక్కర్లేదు రామలక్ష్మి. ఏంటి బావా, ఏమంటున్నావు? అవును రామలక్ష్మి, ఇక నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. అత్తయ్య మామయ్యతో మాట్లాడింది. రామలక్ష్మి చిన్నపిల్ల, ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పింది. మరి మీ మామయ్య ఒప్పుకున్నాడా? ఒప్పుకోవడం ఏంటి, నిర్ణయం అత్తయ్యకే వదిలేశాడు. తన పొజిషన్లో అత్తయ్య ఉంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో ఆలోచించమని చెప్పాడు. తన పెళ్లి నిర్ణయం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది కదా, ఏం చెప్తారు? అదే అర్థం కావడం లేదు. నువ్వప్పుడే పెళ్లి చేసుకొని వెళ్లిపోవడం ఇష్టం లేక మీ నాన్నతో పెళ్ళొద్దని చెప్పాను. కాని మీ నాన్న చెప్పినట్టుగానే ఆయన స్థానంలో ఉండి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కావడం లేదా? నీ కూతురి మనసేంటో నీకు తెలుసు కదా. నాకిప్పుడే పెళ్ళొద్దు, నేను చదువుకోవాలి అని చెప్పింది కదా. అదే మాట మీ ఆయనతో చెప్పండి. అవునత్తయ్య, ఏదో ఒకటి చేసి మీరే ఈ పెళ్లి ఆపాలి. నిర్ణయం మీ చేతిలోనే ఉందత్తయ్య. ఇది మీ చేతిలోనే ఉంది. నా కూతురికి పెళ్లి చెయ్యను, చదువుకోమని చెప్తాను, ఇదే నా నిర్ణయం అన్నట్టుగా రేపు మీ ఆయనతో మీరు చెప్పేయండి. అమ్మా, తన కూతురి భవిష్యత్తు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో చెప్పమను. నీ నిర్ణయానికి గౌరవం ఇవ్వబట్టే కదా నీకు ఈ అవకాశం ఇచ్చాడు. తల్లిగా నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. చెప్పత్తయ్య. చెప్పదునా? కన్న బిడ్డ మీద ప్రేమ ఉందని ఆరటి పడిపోతే సరిపోదు. అవకాశం వచ్చినప్పుడు మనసులోని మాటని డైరెక్ట్ గా చెప్పేయాలి. ఇది ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయం. బయట వాళ్ళు కలగ చేసుకోకపోవడం మంచిది. ఆ నిర్ణయం ఏంటో త్వరగా చెప్పొదినా, లేదంటే ఆది నిర్ణయం చెప్పేలా ఉంది. నేను బాగా ఆలోచించానండి. నా కూతురు తెలుసో తెలియకో తప్పు చేసింది. కానీ అది ఈ ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం. ఈ ఇంటి పెద్దగా నేను క్షమించకూడదు. ఖచ్చితంగా శిక్షించాలి. కానీ కానీ ఆ
శిక్ష జీవితకాలం అనుభవించకూడదు. ఒక చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయడమా? నా కూతురి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాను. తనకి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తనింకా చదువుకోవాలనుకుంటుంది. కూతురి సుఖ సంతోషాలు కోరుకుంటాను కాబట్టి చదువుకోవాలన్న తన కోరికను నేను మన్నిస్తాను. ఒక చిన్న పొరపాటుకి ఇష్టం లేని పెళ్లి చేసి అలా అయితే ఆర్చే రిజల్ట్ కూడా వచ్చుండాలి. వచ్చుంటాయి. నేను కూడా చెక్ చేస్తాను. చెప్పే. చెప్పమ్మా ఛాయా. చెప్పు ఛాయా. నేను ఎగ్జామ్ బానే రాశానమ్మా, పాస్ అయ్యే ఉంటా. చెప్పు. నువ్వింత ధైర్యంగా ఉన్నావంటే పాస్ అయ్యే ఉంటావు. పెళ్లి విషయమే కాదు, నీ గురించి ఏ విషయమైనా మీ నాన్నతో నేను మాట్లాడతాను. ఏంటి, రామలక్ష్మి నాన్నగారితో మాట్లాడతారా? అప్పుడవుతుంది పెద్ద రచ్చ. రామలక్ష్మి ఫెయిల్ అయింది. చప్పుడు వెలుతురంతా ఉన్న పాటుగా నిజం చెప్పు, సరిగ్గా చూసావా? నిజమేనే, నా నెంబర్ ఉంది, నీ నెంబరే లేదు. రామలక్ష్మి, కనీసం పాస్ అయి ఉంటే ఏదో ఒక రకంగా మామయ్యతో చెప్పి కాలేజీకి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఫెయిల్ అయిన విషయం చెప్తే నీకే కాదు, నీకు సపోర్ట్ చేస్తున్న అందరికీ మామయ్య పెళ్లి చేసేస్తాడు. నా జీవితంలో ఎప్పుడూ అంతే అమ్మా. పరీక్ష నేను బాగానే రాశాను, అయినా ఫెయిల్ అవ్వడం ఏంటి? అయినా నా రాత బాగోలేనప్పుడు ఏం చేసినా ఇలాగే జరుగుతుంది. ఏమైంది ఆద్య? రిజల్ట్స్ చూపిస్తుందా? ముందు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫెయిల్ అయిన రిజల్ట్స్ మళ్ళీ చూడటం ఏంటో. ఫెయిల్ అయిందని మీ దగ్గర ప్రూఫ్ ఉందా? చాయ్ చెప్పింది కదా.
అది కన్ఫర్మ్ చేయడానికే మళ్ళీ చూస్తున్నాం. రామలక్ష్మి గదిలోకి ఆద్య దిగింది కదా, ఇంకేం పాస్ అయి ఉంటుంది? చదువుకోకుండా కంప్యూటర్ చూడడానికే టైం సరిపోయి ఉంటుంది. అబ్బాబాబా, మీరు కాస్త ఆపుతారా? రామలక్ష్మి పాస్ అవ్వాలని అన్నయ్య ఆరాట పడుతున్నట్టున్నారు. పాస్ అయితే పార్టీ అడుగుతాడేమో. నీకెప్పుడు తిండిగోలేనా? నేను అప్పుడప్పుడు మన ఇంట్లో పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తానే. ఆహా, ఏమా అజ్జ, రామలక్ష్మి పాస్ అయిందా? లోడ్ అవుతుంది. శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ, స్వామి ఆంజనేయ, ఎలాగైనా నన్ను పాస్ చేసి కాపాడవయ్యా. పాస్ అయిన లిస్ట్ లో నీ నెంబర్ లేదు రామలక్ష్మి. ముందు చూడనివ్వమ్మా, కంగారు పెట్టకు. పెళ్లి చేసి పంపించేస్తాం కదా, పాస్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే ఏంటి? అనవసరంగా కంగారు పడుతుంది వదిన. ఎంతో కష్టపడి చదివింది రామ, పాస్ అవ్వాలని కోరుకోండి. మేమందరం అదే కోరుకుంటున్నామక్క. కానీ పాస్ అయితే మాత్రం ప్రయోజనమే ఉంది. బావగారు పెళ్లి చేసి పంపించేస్తానన్నారు కదా, సంబంధం కూడా మాట్లాడేశారు. పెళ్లి చూపులే ఆలస్యం అంటావా చెల్లమ్మా? నానా, ఇప్పుడొచ్చే రిజల్ట్స్ ని బట్టి నిర్ణయించవచ్చు. కాసేపు మీరు రిజల్ట్స్ ఓపెన్ అయ్యాయి. పాస్ అయిందో లేదో ముందు అది చెప్పమ్మా. రామలక్ష్మి ఎలాగో పాస్ అయింది కదా, జానకత్తయ్యతో ఈ మంచి విషయాన్ని, అలాగే తన చదువు గురించి మామయ్యతో మాట్లాడించి పెళ్లిని ఆపేలా చేయాలి. అందరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది కదా. సినిమాకి వెళ్దాం, సినిమాకి వెళ్దాం. సినిమా అని మనం మురిస్తే సరిపోదు, అన్నయ్య కూడా ఒప్పుకోవాలి. అవునవును, అన్నయ్య ఒప్పుకోవాలి కదా. రఘురామ్ ఇలాంటి వాటికి అస్సలు ఒప్పుకోడు. ముందు అడిగితే కదా తెలిసేది అత్తయ్య. ఇప్పుడంత ధైర్యం ఎవరు చేస్తారు? పాస్ అయిన రామలక్ష్మి ఉంది కదా. పోయి పోయి ఎప్పుడు భయపడే రామలక్ష్మినే సెలెక్ట్ చేసావా? అమ్మో, ఇలాంటివి నేను అడగలేను. సినిమాకి వెళ్ళడానికి ఇంత భయపడతారా? అమ్మా, రామ పాస్ అయిన ఆనందంలో ఉంది. ఇప్పుడెందుకు ఇబ్బంది పెట్టడం? ముందైతే అందరికీ స్వీట్స్ ఇవ్వాలి. పార్వతి, రామలక్ష్మికి పాయసం అంటే ఇష్టం కదా, అందరికీ చేసి పెడతావా? అలాగే. ఆ పాయసం ఇచ్చి మామయ్యని సినిమాకి ఒప్పించాలి. అనవసరంగా ఆద్య చెప్పేసింది. ఇప్పటి వరకు ఒప్పుకుంటాడనే నమ్మకం ఉంది. ఆద్య అడిగిందిగా, ఇక అస్సలు ఒప్పుకోడు. బావగారు, అదే ఇంట్లో అందరూ ఆశపడుతున్నారు. మరి మీరు ఒప్పుకుంటే అది ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో ఒక సినిమాకి వెళ్ళాం. ఎప్పటికీ ఒక్క సినిమా కూడా చూడలేదు. ఒప్పుకోవచ్చు కదా బాబుగారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, వెళదాం. మనందరం కలిసి సినిమా చూసి చాలా రోజులైంది కదా.
అనవసరంగా టెన్షన్ పడ్డావా? అన్నయ్య ఒప్పుకున్నాడు. అయితే ఏ సినిమాకి వెళ్దాం బామ్మర్ది? ఇప్పట్లో పెదరాయుడు మా అన్నయ్య లాంటి సినిమాలు లేవు కదా మరి. పుష్పకి వెళ్దాం బాబు గారు. ఎప్పటి నుంచో ఆ సినిమా చూద్దాం అనుకుంటున్నాను. పుష్పానిక? ఏది పుష్పము ఫ్లవర్ అంటాడు అదేనా? అదే బాగుంటది. త్వరగా తయారవ్వండి. సరేనా? వెళ్దాం వెళ్దాం. పదండి. ఒరే సీను, పోగొట్టుకున్న చోటే వెతకాలి అంటారు పెద్దలు. ఆల్రెడీ ఆద్య ముందు నీ పరుగు పోయింది. నీ అవతారం చూసి పల్లెటూరి పప్పు అని పేరు పెట్టింది. పప్పు అన్న వాళ్లతోనే మెప్పు పొందాలంటే ఈ మాత్రం రెడీ అవ్వాలరా. నువ్వు తెలియక చేసిన పొరపాటు వల్ల నీ జీవితం ఏమైపోతుందో అనే అనుమానమనే మేఘం కమ్ముకుంది. మేఘం ఎప్పటికైనా కరిగి కురవాల్సిందే. అలాగే అనుమానం తొలగిపోవాల్సిందే. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అవునత్తయ్య, అందుకే కదా ఈ సినిమా ప్రోగ్రాం అరేంజ్ చేసింది. మంచి సమయం ఉన్నప్పుడు చూసి మామయ్యకి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. పైగా తను మంచి పర్సంటేజ్ తో పాస్ అయింది కదా. కాలేజీకి పంపిద్దామంటే మామయ్య తప్పకుండా వింటారు. ఏ ఒక్కరి సపోర్ట్ లేకుండా నేను నెగ్గడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతమంది సపోర్ట్ ఉంది రామలక్ష్మి. నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది. అవును రామా, పాస్ అయిన ఆనందంలో ఈరోజు సినిమా చూడటానికి ఒప్పుకున్నారు. రేపో ఎల్లుండో చదువుకోవాలనే కోరికను కూడా ఒప్పుకుంటారనుకుంటున్నాను. నువ్వు ముందు నవ్వు. అన్ని సమస్యలకి నవ్వే మనకి బలాన్నిస్తుంది. నిలవడానికి గెలవడానికి. నవ్వు నవ్వు. రెడీ అవుదాం. రా. ఏమైంది అత్తయ్య, అలా ఉన్నావు? ధైర్యాన్నైతే ఇచ్చాను సీనయ్యా, కానీ ఏం జరుగుతుందో అనేదే భయంగా ఉంది. అత్తయ్య, మీరే ఏదో ఒకటి ఆలోచించి మామయ్య మనసు మార్చండి. మీరు చెప్తేనే మామయ్య వింటారు. ఏదో ఒకటి ఆలోచించండి. నీ పక్కన ఎవరున్నారో ఫోన్లో ఎలా తెలుస్తుంది పిన్ని? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఇంట్లో ల్యాండ్ లైన్ కి చెయ్యొచ్చు కదా. నా దగ్గర ఫోన్ ఉన్నట్టు నీకు తప్ప ఎవరికీ తెలీదే. మీ బాబాయ్కి మాత్రం అనుమానం వచ్చేలా ఉంది. అయ్యో సారీ పిన్ని. సరే సరే, ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావ్? అది సీను బాబుతో మాట్లాడాలని. ల్యాండ్ లైన్ కి చెయ్యొచ్చు కదా. పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఓ, కొంచెం సీను బావకి ఫోన్ ఇస్తావా? నాకు తెలిసే బిజీగా ఉన్నాడే. ఎవరు? సీను బావా? కాదు, ఇంట్లో అందరూ. ఎందుకు పిన్ని అంత బిజీ? మేమంతా కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఉంటాను, నేను తొందరగా రెడీ అవ్వాలి. ఇంకా చాలా పనులున్నాయి. బాయ్. పిన్ని 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 పిన్ని, నేను వస్తాను. పెద్దబాబు గారు కూడా వస్తున్నారు. నువ్వు వస్తే ఈ ఇంట్లో విషయాలన్నీ ఎలా తెలిసిపోతున్నాయని అనుమానిస్తారు. మనం అనుకున్న పెళ్లి కాస్త పెటాకులు అవుతుంది. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగింది కదా పిన్ని. ఎవరేమనుకుంటారు? అయ్యో,
పద్ధతిగా లేదంటే మా బావగారు పెళ్లి పీటల మీదే ఆపేస్తారు. సరే సరే నేను ఉంటాను. ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా చూస్తారు. బాయ్. పిన్ని కనీసం ఏ సినిమాకి వెళ్తున్నారో అదైనా చెప్పు. అదే ఇంకేం అడకు. ఉంటాను. బాయ్ బాయ్. పిన్ని ఇలా కట్ చేసేసిందేంటి? సర్లే, అడ్రస్ తెలిసింది కదా, అది చాలు. హలో, ఈరోజు మామయ్య ఒక్కడే కాదు, నేను కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాను. ఏంటి కామెంట్ చేయవా? నేనెందుకు కామెంట్ చేస్తాను? కావాలంటే ఫోన్ ఇస్తాను, ఒక సెల్ఫీ తీసుకొని నీ చారుకి పంపించుకో. కామెంట్ చేయాల్సింది తను, నేను కాదు. తనకి నేనంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. ఏంటి? ఏం లేదు, కొంచెం స్మైల్ ఇస్తే ఇంకా అందంగా కనిపిస్తావు అంటున్నాను. చాలా. ఇప్పుడు అందంగా ఉన్నానా? అబో యావరేజ్. యూ బిలో యావరేజ్. నీ తలకాయ. అందరూ వచ్చారు కదా, ఇక బయలుదేరదాం. ఇంతమంది ఒకే కారులో ఎలా వెళ్తాం అన్నయ్య? కంగారేం లేదు మామయ్య, కార్ నేను రెడీ చేశాను. ఆ కారులో అందరూ పడతారు. అంత పెద్ద కారు మా గౌరక్క దగ్గర కూడా లేదే. చూస్తే తెలుస్తుంది కదా పార్వతి. పదన్నయ్య. పదండి, ఇక బయలుదేరదాం. ఇప్పటికీ ఆలస్యమైంది. ఒరేయ్, మీరు ముందెక్కేస్తే నా సంగతేమిట్రా? అమ్మ రామా, ఎక్కమ్మా. నానమ్మా నువ్వే ఎక్కు. నాకు భయంగా ఉంది రోయ్. అమ్మో నాయనోయ్. బావా అటో చేయి. బాబోయ్. మరి మమ్మల్ని ఎవరు ఎక్కిస్తారు? నేనున్నాను కదా, ఎత్తి ట్రాక్టర్ లో కూర్చోబెడతాను. నీకంత సీన్ లేదు, నువ్వు కూడా ఎక్కి హ్యాండ్ ఇవ్వు చాలు. అయితే ఓకే. రామలక్ష్మి ముందు నువ్వెక్కు. బావా జాగ్రత్తగా పట్టుకో. రామలక్ష్మి అది భలే లాగరా. ఆద్య రా, చేయనుకో. అల్లుడు, ఆద్య బరువు అనిపించలేదా? అనిపించలేదు మావయ్య, అమెరికా ఫుడ్ కదా, కొంచెం వీక్ ఉంటుంది. ఉంటది, ఎందుకు ఉండదు? రఘు, ఎవరి భర్తలు వాళ్ళని ఎక్కించారు కదా, నువ్వు కూడా జానకిని ఎక్కించు. ఏమైంది వదినా? జానకి, అయ్యో చెల్లెమ్మా, చేతికి ఏమైంది? చేతికింటా గాయం. దిగుతుంటే గీసుకుందత్తయ్యా. అయ్యో, చూసుకుని దిగాల్సింది వదినా. చాలా రోజుల తర్వాత అన్నయ్య పక్కన కూర్చుంది కదా, తను మర్చిపోయిందేమో వదిన. ఓ అమ్మా, హాస్పిటల్ కి వెళ్దామా? అయ్యో వద్దు రామా, ఇది చిన్న గాయమే,
సినిమాకి టైం అవుతుంది, వెళ్దాం పదండి. పదండి పదండి. ఆ, పదండి పదండి, పుష్పకి టైం అవుతుంది. అవును, తగ్గేదేలే. వెళ్దాం పదండి. మనం వెళ్తుంది ఆ సినిమా కాదు, కార్తికేయ 2. అదేంటి బావగారు? కృష్ణతత్వం గురించి సినిమా చాలా బాగుందన్నారు. కృష్ణతత్వం గురించి చాలా బాగా చెప్పారట ఇందులో. అందుకే మీరు సినిమాకి అనగానే ఒప్పుకున్నాను. ఓహో, అయ్యో, పుష్ప అయితే మంచి లవ్ ఫీల్ ఉండేది. మంచి మంచి లవ్ సీన్స్ ఉన్నాయి. అది లవ్ సీన్సా? అదే సినిమాలో లవ్ సీన్స్ ఉన్నాయి అంటున్నా. మరి ఫీలింగ్స్ అన్నావేంటి? అది ఫీలింగ్ అంటే సినిమాలో ఫీలింగ్స్ ఉంటాయి కదా, అది. అమ్మో, ఇది ఈజీలా పడేలా లేదు, చాలా కష్టం. ఈ సినిమా ఉంది కాబట్టి ఒప్పుకున్నారా? ఈ సినిమా లేకపోతే అసలు ఒప్పుకునేవారు కాదేమో. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? రఘు చెప్పాడు కదా, పదండి వెళ్దాం. పదండి. నేను వస్తున్నా, ఆగండి. సారు చారు నేను చెప్పలేదు, ఎలా వచ్చింది? చారు, నువ్వెందుకు వచ్చావు? నమస్తే పెద్దనాన్నగారు. నువ్వేంటమ్మా ఇక్కడ? అది మీరందరూ సినిమాకి వెళ్తున్నారని తెలిసింది, వచ్చాను. మేము సినిమాకి వస్తున్నట్టుగా నీకెలా తెలిసింది? మీరందరూ ర్యాలీకి వెళ్తున్నట్టు సైకిల్ మీద వెళ్తుంటే చూశాను. ఫాలో చేస్తూ వచ్చేసా. ఇక్కడికి వచ్చాక సినిమాకని అర్థమైంది. మా తల్లి కాపాడింది. దారిలో మాట్లాడొచ్చు కదా, ఇక్కడి దాకా రావాలా? మీరు పోటీ పడి మరీ సైకిల్ తొక్కుతుంటే ఆపడం ఎందుకని వచ్చేసాను బావా. వచ్చింది కదా, మనతో పాటు సినిమాకి వస్తుంది. ఏ అత్తయ్య? రాచారు